Students, in previous video we have discussed database recovery. So what is database recovery? What is the need of the database recovery? What are the recovery facilities we have discussed? So generally the database management system provides the three concepts: backups, checkpoint, transaction log. Those three are helpful in recovery technique, database recovery. So now we will discuss the recovery techniques. The database recovery process involves bringing the database to a consistent state after a failure. So now transaction recovery procedure generally uses the two techniques, deferred update and immediate update. So generally you can, instead of technique, you can say that these are the two cases: deferred update, immediate update. Deferred update, immediate update. So now deferred update means when the transaction updates a database, those updations are done after the commit point is reached. The physical database will be updated when the transaction reaches commit point only. Deferred, delay. సో ఈ డిఫర్డ్ అనే వర్డ్ రీసెంట్గా మనం వింటూ ఉన్నాం. సో రీసెంట్లో మనకు ఒక కేసీఆర్ గారు చెప్పారు, కరెంట్ బిల్లు ఇండస్ట్రీస్కి డిఫర్డ్ బిల్లు పే చేయొచ్చు. డిఫర్డ్ బిల్ అంటే తర్వాత, అంటే లాక్డౌన్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు పే చేయొచ్చు అని ఇచ్చాడు. ఇక్కడ డిఫర్డ్ అప్డేట్ ఏంటంటే కమిట్ పాయింట్ రీచ్ అయిన తర్వాత అప్డేట్ అవుతుంది. డిఫర్డ్ అంటే డీలే ఇవ్వడం జరుగుతుంది. డిఫర్డ్ అంటే డీలేగా అప్డేట్ అవుతుంది. అంటే కమిట్ పాయింట్ రీచ్ అయిన తర్వాతనే డేటాబేస్ అనేది అప్డేట్ అవుతుంది. మరి కమిట్ పాయింట్ రీచ్ కావడానికి ముందే ట్రాన్సాక్షన్ అబౌట్ అయింది, ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయింది, ఆటోమేటిక్గా ఆ ట్రాన్సాక్షన్ యొక్క ఎఫెక్ట్ డేటాబేస్ మీద ఉండదు కనుక మనం రోల్ బ్యాక్ చేయవలసినటువంటి అవసరం లేదు. ద ట్రాన్సాక్షన్ ఈజ్ అబౌటెడ్ బిఫోర్ ఇట్ రీచెస్ టు ద కమిట్ పాయింట్. కమిట్ పాయింట్ రీచ్ కాకుండా ముందే క్యాన్సిల్ అయింది. ఆటోమేటికల్గా ఇట్ విల్ నాట్ హ్యావ్ మోడిఫైడ్ ద డేటాబేస్ మాడిఫై చేయగనుక రోల్ బ్యాక్ అనేది అవసరం లేదు. సో జనరల్ దిట్ ఈస్ అ డిఫర్డ్ అప్డేట్ కమాండ్. డిఫర్డ్ అప్డేట్ ఒక ప్రాసెస్. డిఫర్డ్ అప్డేషన్ అనేది కొద్దిగా డీలే అవుతుంది. సో ద డేటాబేస్ రికవరీ ప్రాసెస్ ఫర్ ఆల్ ద ట్రాన్సాక్షన్ ఫాలో దిస్ స్టెప్స్. డిఫర్డ్ అప్డేట్లో ఈ స్టెప్స్ ఫాలో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐడెంటిఫై ద లాస్ట్ చెక్ పాయింట్ ఇన్ ద ట్రాన్సాక్షన్లో. ట్రాన్సాక్షన్ లాగ్లో లాస్ట్గా ఉన్నటువంటి చెక్ పాయింట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఏ ట్రాన్సాక్షన్ దట్ స్టార్టెడ్ అండ్ వాజ్ కమిటెడ్ బిఫోర్ ద లాస్ట్ చెక్ పాయింట్, నథింగ్ నీడ్ టు బి డన్. చెక్ పాయింట్ కంటే ముందే స్టార్ట్ అయింది, చెక్ పాయింట్ కంటే ముందే కమిట్ అయింది. సో చెక్ పాయింట్ కంటే ముందే కమిట్ అయిపోయిందంటే ఏంది, జనరల్గా మనకు ఉన్నటువంటి రూల్ ప్రకారం ఏంటంటే కమిట్ అయిన ట్రాన్సాక్షన్ లాస్ కాకూడదు. మరి ఇక్కడ చెక్ పాయింట్ రీచ్ అయ్యింది, చెక్ పాయింట్ కంటే ముందే కమిట్ అయింది. మరి చెక్ పాయింట్ కంటే ముందే ఉన్నటువంటి ఆపరేషన్స్ అన్ని పర్మనెంట్ డేటాబేస్లో సెకండరీ స్టోరేజ్ డివైజ్లో అప్డేట్ అయినాయి కనుక మనకు దాంట్లో డేటా లాస్ అనేది కాలేదు, మనం ఏం చేయవలసినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ ఇస్ దట్ ఫర్ ఎ ట్రాన్సాక్షన్ దట్ వాస్ కమిటెడ్ ఆఫ్టర్ ద లాస్ట్ చెక్ పాయింట్. అంటే చెక్ పాయింట్ కంటే ముందు స్టార్ట్ అయింది, చెక్ పాయింట్ తర్వాత కమిట్ అయింది. సో ద DBMS యూజెస్ ద ట్రాన్సాక్షన్ లాగ్ టు రీడూ ద ట్రాన్సాక్షన్ అండ్ టు అప్డేట్ ద డేటాబేస్ యూజింగ్ ఆఫ్టర్ వాల్యూ. ఇక్కడ ఏం జరిగిందంటే చెక్ పాయింట్ కంటే ముందే స్టార్ట్ అయింది, చెక్ పాయింట్ తర్వాత కమిట్ అయింది. ఈ చెక్ పాయింట్ కంటే ముందు ఒక 4 ఆపరేషన్స్, చెక్ పాయింట్ తర్వాత ఒక 4 ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి అనుకుందాము. సో చెక్ పాయింట్ కంటే ముందున్న 4 ఆపరేషన్స్ ఏమో డేటాబేస్లో అప్డేట్ అయినాయి, ఈ చెక్ పాయింట్ తర్వాత ఉన్న 4 ఆపరేషన్స్ ఏమో డేటాబేస్లో అప్డేట్ కాలేదు. సో ఆటోమేటిక్గా ఏం చేయాలప్పుడు మనము ఈ చెక్ పాయింట్ తర్వాత ఏవైతే 4 ఆపరేషనో ఆ 4 ఆపరేషన్స్ అగైన్ మనం రీడూ చేయాలి. సో అగైన్ రీడూ ఎందుకు చేయాలి సార్? చెక్ పాయింట్ కంటే ముందున్న జరిగిన ఆపరేషన్స్ క్యాన్సిల్ చేసి అయిపోతుంది కదా అని మనకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్ కమిట్ అయిన ట్రాన్సాక్షన్ యొక్క ఆపరేషన్స్ లాస్ కాకూడదు అంటే ఆ ట్రాన్సాక్షన్ యొక్క ఆపరేషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలి. సో చెక్ పాయింట్ కంటే ముందున్న ఆపరేషన్స్ కంప్లీట్ అయినాయి, చెక్ పాయింట్ తర్వాత ఉన్న ఆపరేషన్స్ అగైన్ రీడూ చేస్తే సరిపోతుంది. సో ట్రాన్సాక్షన్ లాగ్ టు రీడూ ద ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ లాగ్ ఎందుకు యూజ్ అవుతుంది సార్ అంటే మరి ఏమేమి ఆపరేషన్ పెర్ఫామ్ చేసింది, ఆ ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఉండవలసిన వాల్యూస్ ఏంటి, ఆఫ్టర్ వాల్యూస్ ఏంటి అనేది మన ట్రాన్సాక్షన్ లాగ్లో ఉంటాయి కనుక అవసరం అవుతుంది. నెక్స్ట్, ఫర్ ఎనీ ట్రాన్సాక్షన్ దట్ హ్యాడ్ రోల్ బ్యాక్ ఆపరేషన్ after the last checkpoint,
nothing needs to be done because the database was never updated. So చెక్ పాయింట్ తర్వాత రోల్ బ్యాక్ ఆపరేషన్, ఎటున్న రోల్ బ్యాక్ ఆపరేషన్ ఉన్న ట్రాన్సాక్షన్ అన్ని అప్డేట్ క్యాన్సిల్ కావాలి కనుక మనము ఏం చేయవలసినటువంటి అవసరం లేదు. సో దట్ ఈస్ ద డిఫర్డ్ అప్డేట్ టెక్నిక్. సింపుల్. సో డిఫర్డ్ అప్డేట్ అనేది ఇమ్మీడియట్గా అప్డేట్, డీలేగా అప్డేట్ అవుతుంది, కమిట్ పాయింట్ రీచ్ అయిన తర్వాతనే అప్డేట్ అవుతుంది. సో దట్ మనకు చెక్ పాయింట్ కంటే ముందు స్టార్ట్ అయ్యి చెక్ పాయింట్ కంటే ముందే కమిట్ అయినాయి మనం ఏం చేయవలసిన అవసరం లేదు. చెక్ పాయింట్ తర్వాత రోల్ బ్యాక్ అయినా కూడా మనం ఏం చేయవలసిన అవసరం లేదు. బట్ చెక్ పాయింట్ కంటే ముందు స్టార్ట్ అయ్యి చెక్ పాయింట్ తర్వాత కమిట్ అయిన ట్రాన్సాక్షన్ మాత్రమే రీడూ ఆపరేషన్ అనేది మనం పెర్ఫామ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ టెక్నిక్ రికవరీ టెక్నిక్ యూజింగ్ ఇమ్మీడియట్ అప్డేట్. సో ఇమ్మీడియట్ అప్డేట్ మీన్స్ ఎవ్రీ ఆపరేషన్ ఆటోమేటికల్గా ఇమ్మీడియట్గా అప్డేట్ అవుతుంది వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్. అంటే ఇక్కడ కమిట్ పాయింట్ వరకు రీచ్ అయ్యవలసినటువంటి కమిట్ పాయింట్కు రీచ్ అయిన తర్వాతనే అప్డేట్ కావాలని రూల్ ఏం లేదు. ఎవ్రీ ఆపరేషన్ ఇమీడియట్గా అప్డేట్ అవుతుంది. యూజింగ్ ద ఇమీడియట్ అప్డేట్ రికవరీ ద ట్రాన్సాక్షన్ ఇమీడియట్లీ అప్డేట్ ద డేటాబేస్ డ్యూరింగ్ ద ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూషన్. ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ ఎవ్రీ ఆపరేషన్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ద ట్రాన్సాక్షన్ అబౌట్ బిఫోర్ ఇట్ కమిటెడ్ ఏ రోల్ బ్యాక్ ఆపరేషన్ నీడ్స్ టు బి డన్ టు రిస్టోర్ ద డేటాబేస్ టు ద కన్సిస్టెంట్ స్టేట్. సో కమిట్ కంటే ముందే అబౌట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా అబౌట్ కావడానికంటే ముందు ఏవైతే ఆపరేషన్స్ చేసినాయో అవన్నీ కూడా మనము రోల్ బ్యాక్ చేయాల్సి ఉంటుంది, రీస్టోర్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా మనకు ఇమ్మీడియట్ అప్డేట్ టెక్నిక్లో మనం ఏమి యూజ్ చేస్తామంటే టెక్నిక్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే లాస్ట్ చెక్ పాయింట్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. చెక్ పాయింట్ కంటే ముందే స్టార్ట్ అయ్యి చెక్ పాయింట్ కంటే ముందే కమిట్ అయినటువంటిది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు రెండు సిచ్యువేషన్స్లో కూడా. ఫర్ ఎ ట్రాన్సాక్షన్ దట్ వాస్ కమిటెడ్ ఆఫ్టర్ ద లాస్ట్ చెక్ పాయింట్ the DBMS transaction log to redo the operation using after values to the update database. Again same, కమిట్ అయింది చెక్ పాయింట్ తర్వాత కమిట్ అయింది చెక్ పాయింట్ అనేది కమిట్ అనేది లాస్ట్ కాకూడదు కనుక మనము అగైన్ మళ్ళీ చేయవలసినటువంటి అవసరం ఉంది, అగైన్ రీడూ చేస్తాం. బట్ ఇక్కడ ఫర్ ఎనీ ట్రాన్సాక్షన్ దట్ హ్యాస్ రోల్ బ్యాక్ ఆపరేషన్ ఆఫ్టర్ ద లాస్ట్ చెక్ పాయింట్ తర్వాత రోల్ బ్యాక్ ఉంది. సో ద DBMS యూజెస్ ద ట్రాన్సాక్షన్ లాగ్ టు అన్డూ ద ఆపరేషన్ యూజింగ్ బిఫోర్ వాల్యూస్. ఇప్పుడు ఎందుకంటే ఇది ఇమ్మీడియట్ అప్డేట్, ఎవ్రీ ఆపరేషన్స్ని అప్డేట్ చేస్తుంది. కానీ చెక్ పాయింట్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ T2 ఒక 10 ఆపరేషన్స్ ఉన్నాయి. 5 ఆపరేషన్ బిఫోర్ చెక్ పాయింట్ చేసింది, 5 ఆపరేషన్ ఆఫ్టర్ చెక్ పాయింట్ చేసింది. సో చెక్ పాయింట్ అంటే ఈ 5 ఆపరేషన్ అప్డేషన్ అనేది డేటాబేస్లో స్టోర్ అయినాయి. ఎవ్రీ ఆపరేషన్ ఇమ్మీడియట్గా అప్డేట్లో డేటాబేస్లో స్టోర్ అవుతుంది, ఎవ్రీ ఆపరేషన్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమైంది, ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ అయింది. మరి రోల్ బ్యాక్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ అప్డేషన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ కావాలి కదా. క్యాన్సిల్ కావడానికి మనము ఇక్కడ బిఫోర్ వాల్యూస్ని యూజ్ చేస్తాం. సో ద లాస్ట్ పాయింట్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది ఇమ్మీడియట్ అప్డేట్కి డిఫర్డ్ అప్డేట్కి. సో లాస్ట్ పాయింట్ ఏంది, ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ అవుతుంది. ఇమ్మీడియట్ అప్డేట్లో ఎవ్రీ ఆపరేషన్ ఆటోమేటికల్గా ఇమ్మీడియట్ అవుతుంది కనుక వాటిని క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఉంది. రోల్ బ్యాక్ అయినటువంటి ఆపరేషన్ యొక్క ట్రాన్సాక్షన్ని మనం క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఉంది. డిఫర్డ్ అప్డేట్లో ఉంది, ట్రాన్సాక్షన్ కమిట్ అయిన తర్వాత మాత్రమే అవి అప్డేట్ అవుతున్నాయి కనుక మనము వాటిని క్యాన్సిల్ చేయవలసినటువంటి నెసెసిటీ లేదు. రోల్ బ్యాక్ అయిన ట్రాన్సాక్షన్ ఆటోమేటికల్గా డేటాబేస్ని అప్డేట్ చేయగలిగి మనం ఏం చేయవలసిన అవసరం లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. దీస్ ఆర్ ద 2 టెక్నిక్స్. సో నెక్స్ట్ మనకు నెస్టెడ్ ట్రాన్సాక్షన్ మోడల్ ఉంది, అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ మనము రేపటి వీడియోలో మనము డేటాబేస్ సెక్యూరిటీకి వెళ్తాం. ఓకే, అగైన్ సో దీస్ టెక్నిక్స్ రెండింటిని కూడా మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇచ్చాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మీకు T1 ట్రాన్సాక్షన్ T2 ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ T1 ట్రాన్సాక్షన్ కమిట్ అయింది. ఇక్కడ T1 ట్రాన్సాక్షన్ స్టార్టెడ్ బిఫోర్ ద ట్రాన్సాక్షన్. ఇక్కడ 9th పొజిషన్లో చెక్ పాయింట్ ఉంది, 9th సెకండ్లో. చెక్ పాయింట్ కంటే ముందే స్టార్ట్ అయింది, చెక్ పాయింట్ కంటే ముందే కమిట్ అయింది కనుక T1 ట్రాన్సాక్షన్ నేను ఏం చేయవలసిన అవసరం లేదు. బట్ ఈ T2 ట్రాన్సాక్షన్ ఎప్పుడు కమిట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, చెక్ పాయింట్ కంటే ముందు స్టార్ట్ అయింది. ఎక్కడ కమిట్ అయింది, చెక్ పాయింట్ తర్వాత స్టార్ట్ అయింది, చెక్ పాయింట్ తర్వాత కమిట్ అయింది. సో ఇప్పుడు ఈ T2 ఆపరేషన్ ఇది ఉంది కదా, ఈ ఆపరేషన్ మళ్ళీ మనము రీడూ చేయవలసి ఉంది. ఎందుకంటే కమిట్ అయిన ట్రాన్సాక్షన్ లాస్ కాకూడదు. T2 యొక్క అప్డేట్స్ ఓన్లీ ఇంతవరకు ఈ అప్డేషన్ మాత్రమే డేటాబేస్లో సేవ్ అయింది. ఈ యొక్క అప్డేషన్ సేవ్ కావాలి, ఆటోమేటిక్గా దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ రీడూ చేయాలి. దట్ ట్రాన్సాక్షన్ దట్ వాజ్ స్టార్టెడ్ బిఫోర్ ద చెక్ పాయింట్ కమిటెడ్ ఆఫ్టర్ చెక్ పాయింట్, దీని కానీ మనం రీడూ చేయాలి. నెక్స్ట్ ఈ రోల్ బ్యాక్ ఆపరేషన్లో చూసారా. సో ఈ రోల్ బ్యాక్ ఆపరేషన్ T3 ట్రాన్సాక్షన్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ రోల్ బ్యాక్ అయింది.
సో ఇమ్మీడియట్ అప్డేట్ ఉండవు, ఇది ఇమ్మీడియట్గా అప్డేట్ అవుతుంది కనుక దీన్ని రోల్ బ్యాక్ క్యాన్సిల్ చేయాలి. సో అదే మనకు డిఫర్డ్ అప్డేట్ అంటే ఈ T3 ట్రాన్సాక్షన్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది, కమిట్ అయిన దాకా అప్డేట్ కాదు, ఇది కమిట్ కాలే కనుక ఇది అప్డేట్ కాదు, నేను ఏం చేయవలసినటువంటి అవసరం లేదు. సో దిస్ ఈజ్ ద డేటాబేస్ రికవరీ టెక్నిక్, దిస్ ద డేటాబేస్ రికవరీ ప్రాసెస్. ఓకే, సో ఒకసారి క్లారిటీగా చదవండి. సో ఇలా మన లిస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చదవండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే.